ఒక యజమానుడి దగ్గర 100 గొర్రెలు ఉంటే వాటిలో 99 సురక్షితంగా యజమానుడితో పాటు ఉన్నాయి, ఒకటి తప్పిపోయింది. అయితే ఆ 99 గొర్రెలను ఒక దగ్గర అప్పగించేసి తప్పిపోయిన ఒక గొర్రె కొరకు వెతుకుతున్నట్టుగా చూడగలుగుతున్నాం. 100 గొర్రెలుంటే 100 గొర్రెల్లో ఒక్కటి తప్పిపోయినందుకు సరేలే ఒకటి పోతే పోయింది, ఇంకా 99 ఉన్నాయి కదా అని అనుకోలా. ఆ ఒక్కదాని కొరకు ఆయన వేదన చెంది ప్రయాసతో ఎక్కడ ఇరుక్కుపోయిందో చిక్కుకుపోయిందని అడవంతా కూడా గాలించి వెతికి ఎట్టకేలకి అది దొరికినప్పుడు కలిగే సంతోషము మనము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు యేసయ్యకి కలిగే సంతోషం లాగుంటుంది. మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకునే అలవాటు లేదు, కానీ ఒకరోజు అవసరతను బట్టి ప్రార్థనలో కూర్చున్నప్పుడు యేసయ్య ఆ ప్రార్థన బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. వాక్యం చదివే అలవాటు లేదు, కానీ మారు మనసు పొందుకొని వాక్యాన్ని చదవటం ఆరంభిస్తే దాన్ని బట్టి ప్రభువు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. మనం ఆయన పిల్లలము కాబట్టి ఆయనకి సంతోషమే.